నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక రంగాన్ని పట్టాలెక్కించేందుకు మోదీ సర్కారు చర్యలు. 24,000 కోట్లతో 9 రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం. 6,000 కోట్లతో హైవేల అభివృద్ధి. 3,246 కోట్లతో బెజవాడ గూడూరు మధ్య మూడో లైను. 2,063 కోట్లతో బలార్సా కాజీపేట మధ్య తృతీయ మార్గానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా. అద్దె గర్భం పేరుతో అనైతిక చర్యలకు కేంద్రం అడ్డుకట్ట. ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్. భారతీయ దంపతులకు మాత్రమే అవకాశం. ఇటలీ మయన్మార్ను వణికించిన భూకంపం. రోమన్ దేశంలో 73 మందికి పైగా మృతి. తూర్పు ఈశాన్య భారతావనిలోనూ ప్రకంపనల ప్రభావం. 1 కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్న కేసీఆర్. కాంగ్రెస్ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్. సీఎంకు తెరాస శ్రేణుల ఘన స్వాగతం. సమిష్టి కృషి వల్లే పుష్కరాలు విజయవంతమయ్యాయన్న చంద్రబాబు. ప్రజల్లో 98% సంతృప్తి ఉందని వెల్లడి. ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు. ఉన్నత విద్యామండలి తీర్పుపై సమీక్షకు సుప్రీం నిరాకరణ. తెలంగాణ దాఖలు చేసిన రెండో పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం. మౌలిక వసతులను మరింత మెరుగుపరిచి దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో విస్తరణ, అనుసంధానం పెంచే 24,000 కోట్ల రూపాయల విలువైన 9 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 5 రాష్ట్రాల్లో 6,000 కోట్లకు పైగా వెచ్చించి చేపట్టనున్న అభివృద్ధి చేయనున్న 1,120 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దేశాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు సహా పలు ప్రతిపాదనలు, బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 24,374.86 కోట్ల రూపాయల వ్యయంతో 9 రాష్ట్రాల్లో రైల్వేల విస్తరణ, అనుసంధానానికి ఉద్దేశించిన 9 ప్రాజెక్టులకు అనుమతించింది. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా 1,937 కిలోమీటర్ల మేర రైల్వే పట్టాలను నిర్మించనున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలని కలుపుతూ 3,246.26 కోట్ల రూపాయలతో విజయవాడ గూడూరు జంక్షన్ల మధ్య 287.68 కిలోమీటర్ల మేర మూడో లైను నిర్మాణం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వాటిలో ఉంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలను అనుసంధానిస్తూ 2,063 కోట్లతో బలార్సా కాజీపేట మధ్య 201 కిలోమీటర్ల మేర మూడో లైను నిర్మాణానికి కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులో చోటు దక్కింది. 2020 నాటికి భారత రైల్వే 1.5 బిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని సాధించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేసే నిర్ణయానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్ణాటక, బీహార్, ఒడిశా, పశ్చిమ బంగాల్, రాజస్థాన్లో 6,461 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 1,120 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవేస్ ఇంటర్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ NHIIP కింద నిర్మించే ఈ రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం తీసుకోనున్నారు. తీవ్రవాద దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకిచ్చినట్లే సరిహద్దుల వద్ద కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్ సరిహద్దుల వద్ద జరిగే కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు అందించే పరిహారాన్ని 3 నుంచి 5 లక్షలకు పెంచింది. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రైల్వే అనుసంధానతకు భారీగా ఊతమిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్న ప్రధాని మోదీ, ట్రాఫిక్ చిక్కుముడులకు పరిష్కారం లభించడం సహా కొత్త పరిశ్రమలకు బాటలు పరుస్తుందన్నారు. జాతీయ రహదారులకు సంబంధించిన నిర్ణయం మరింత భద్రంగా, వేగవంతమైన రవాణాకు దోహదం చేస్తుందన్నారు. సామాజిక ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అద్దె గర్భం పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టే పగడ్బందీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అద్దె గర్భం పేరుతో గ్రామీణ, పేద మహిళల ఆరోగ్యం, హక్కులను దెబ్బతీసేలా జరుగుతున్న విధానాలను కట్టడి చేసే 2016 అద్దె గర్భం ముసాయిదా బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్టబద్ధంగా వివాహమైన భారతీయ దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కొనే అవకాశం దక్కుతుంది. ఆడపిల్లల సంరక్షణకు బేటీ బచావో బేటీ పడావో లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కేంద్రం అద్దె గర్భం పేరుతో మహిళల హక్కులను దెబ్బతీసేలా జరుగుతున్న అక్రమాల కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం 2016 అద్దె గర్భం ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
ఈ విధానం వ్యాపారమయంగా మారిందని భావిస్తున్న కేంద్రం ఈ ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకువస్తూ ముసాయిదా బిల్లులో అనేక ప్రతిపాదనలను పొందుపర్చింది. కొత్త బిల్లు ప్రకారం సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు, జీవిత భాగస్వామి లేనివారు, పెళ్లికానివారు, విదేశీయులు, ప్రవాస భారతీయులు, అప్పటికే సంతానం కలిగి ఉన్నవారు అద్దె గర్భం ద్వారా సంతానం పొందే హక్కును కోల్పోనున్నారు. బిల్లు ద్వారా అద్దె గర్భం విషయంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మహిళల హక్కులను పరిరక్షించడంతో పాటు ఈ విధానం ద్వారా జన్మించిన సంతానంపై నిబంధనలను అనుసరించి తల్లిదండ్రులకు చట్టబద్ధమైన అధికారం లభించనుంది. సంతానం లేదనే పేరుతో అద్దె గర్భ విధానంలో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేసేందుకే ఈ బిల్లు తెచ్చినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. गरीब महिलाओं की गुर्बत का नाजायज फायदा उठाते हुए महिलाओं की कोख खरीदी जाने लगी है और अपने आप को निसंतान दंपति कहकर लोग उस कोख को किराए पर लेते हैं और अपने बच्चे का गर्भ उस महिला द्वारा धारण करवाते हैं और बच्चा होने के बाद महिला की उपेक्षा करके बच्चा स्वयं लेकर चले जाते हैं। और ऐसी भी घटनाएं बहुत सामने आई जहां बच्चे के रूप में लड़की के होने के कारण उसको भी छोड़कर चले जाते हैं। ऐसी भी घटनाएं सामने आई कि जुड़वा बच्चे हुए, एक बेटा एक बेटी, तो बेटे को लेकर और बेटी को छोड़कर चले जाते हैं। केवल पैसा कमाने की दृष्टि से इस तरह के सरोगेसी क्लिनिक जो चल रहे हैं उन पर रोक लगाने का भी एक इश्यू है, एक मुद्दा है। వచ్చే శీతాకాల సమావేశాల్లో అద్దె గర్భం ముసాయిదా బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అప్పటికే గర్భంతో ఉన్నవారు సంతానం పొందేందుకు వీలుగా పార్లమెంట్ ఆమోదం పొందిన 10 నెలల తర్వాత చట్టాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాణం పోయినా సరే 1 కోటి ఎకరాలకు నీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రతో 3 ఒప్పందాలు చేసుకుని తిరిగి వచ్చిన తనకు ఘనస్వాగతం పలికిన ప్రజలు, కార్యకర్తలతో ఉద్వేగంగా మాట్లాడిన కేసీఆర్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. అసత్య ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. మహారాష్ట్రతో జలబంధంతో గుండెల నిండా సంతృప్తి కలిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏడాది కృషి ఫలితంగా ఈ ఘనత సాధించామని చెప్పారు. బొట్టు నీటి చుక్క కోసం ఎంతో తపన పడ్డామన్న కేసీఆర్ మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వరప్రదాయిని వంటిదని అభివర్ణించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా శ్రమిస్తానని తెలిపారు. వర్షాలు కురవకపోయినా రాష్ట్రంలో సాగునీటికి కొరత ఉండదని వెల్లడించారు. కోటి ఎకరాలకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా, నా ప్రాణం పోయినా సరే మా రైతులకు అండదండగా ఉంటా. ఆ విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విధంగా ముందుకు సాగుదాం. మీ దీవెన ఉండనియండి. దశాబ్దాలుగా ప్రజల కష్టాలకు కాంగ్రెస్, తెలుగుదేశం నేతల వైఖరే కారణమని కేసీఆర్ విరుచుకుపడ్డారు. సఖ్యతతో ఒప్పందాలు చేసుకున్న తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాల్ని ఇకపై సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు అయితే, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్ కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నాను. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కంపెనీ, మీ చిక్కిరి బిక్కిరి ప్రజలు చీదరించుకున్నటువంటి తెలుగుదేశం కంపెనీ ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాను. జాగ్రత్త. రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలా మనవి చేస్తా ఉన్నా. గోదావరిలో నీటివాటా కేటాయింపులు కోరుతూ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రధాని వద్దకు బృందాన్ని పంపిస్తామని కేసీఆర్ వెల్లడించారు. వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు త్వరలోనే బస్సు యాత్ర చేపడతానని తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిబ్బంది పుష్కర యాత్రికుల మన్ననలు అందుకోగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఉద్యోగుల నిబద్ధత, అంకితభావం వల్లే 12 రోజుల్లో చిన్నపాటి ఆటంకం కూడా తలెత్తలేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో పుష్కర సిబ్బంది అభినందన సభలో పాల్గొన్న చంద్రబాబు వారి సేవలకు గుర్తింపుగా జ్ఞాపికలు అందజేశారు. కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన అభినందన సభలో పాల్గొన్న చంద్రబాబు పుష్కర విధుల్లో పాల్గొన్న ప్రతి శాఖను, సిబ్బందిని పేరు పేరునా కొనియాడారు. పక్కా ప్రణాళికతో పుష్కరాలను నిర్వహించారని ప్రశంసించారు. చాలా బాగా చేశారు, చాలా సంతోషం చెప్పారు. మంత్రుల పైన, సీనియర్ అధికారుల పైన, కడాన పోలీస్ డీజీపీ పైన ఆయన కూడా భుజం తట్టి మీ వాళ్ళు చాలా బాగా పనిచేశారండి, మా అభినందనలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎదురొచ్చి చెప్పారు తప్ప మాకు ఈ కష్టం వచ్చిందనో ఈ ఇబ్బందులను ఒక్కరు కూడా చెప్పలేకపోయారు.
ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే విధంగా ఈరోజు పుష్కరాలు చేశాం. విద్యార్థులు, యువత పోటీపడి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అన్నదానాలు చేశాయని చంద్రబాబు మెచ్చుకున్నారు. పుష్కరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యద్భుతంగా వినియోగించుకుని ఫలితాలు రాబట్టామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ రోజు టెక్నాలజీ ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించామంటే మనందరం కలిసి ఇంకా 2 రోజులు పోతే ఆఫీసర్లు మీరే టెక్నాలజీలో కూడా ఇన్నోవేట్ చేసే పరిస్థితికి వచ్చేశారు. కొత్త ప్రయోగం చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ సెన్సార్స్ పెట్టి ఆల్ స్ట్రీట్ లైట్స్ మీరు చూస్తే కమాండ్ రూమ్ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసే పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 15 మ్యాండేట్ ఇచ్చాం. 110 మున్సిపాలిటీల్లో రియల్ టైం ఇక్కడి నుంచే మానిటర్ చేస్తాం. ఆఫ్ చేయాలన్నా, ఆన్ చేయాలన్నా, ఎక్కడన్నా బల్బు కాలిపోతే దాన్ని ఎవరు రీప్లేస్ చేయాలన్నా ప్రైవేట్ వాళ్ళకి కానీ ఆ సూపర్వైజర్ కూడా పంపిస్తారు. చంద్రబాబు నేతృత్వంలో కొత్త పరిపాలనకు సాంకేతికత దోహదపడిందని ఉద్యోగులు, అధికారులు ప్రశంసించారు. అంతా ముఖ్యమంత్రిని సన్మానించారు. పుష్కర విధుల్లో పాల్గొన్న వారందరికీ ముఖ్యమంత్రి ఎల్లుండి సెలవు ప్రకటించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల ఉనికిని కాపాడేందుకు ఈ నవంబర్లో ప్రత్యేక ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ను ప్రకటిస్తామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు విద్యుత్ సమస్య లేకుండా చేశామన్న కేటీఆర్, పారిశ్రామిక వృద్ధిలో దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్షిప్ సిరీస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పరిశ్రమల అభివృద్ధి కోసం తెలంగాణలో 2500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. We may be running after, we may be hankering for new investments, but it's very important that we also take care of our existing investors. I think we all have to work together, as our Honorable Prime Minister keeps saying, as Team India, which is where Telangana also strongly believes that stronger states, progressive policies, progressive ideas, rapid industrialization, creation of employment will truly and fully enable the Make in India, Make in Telangana initiative. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 27 తేదీల్లో చంద్రన్న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పిన మంత్రి ఈ ఉద్యోగ మేళాను యువత ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం చేసేటువంటి కృషికి కొంత చేదోడు బాదోడుగా ఉండాలని ప్రైవేటు వ్యక్తులను, ప్రైవేటు సంస్థలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్థులుగా చేస్తున్నాము. ప్రైవేటు పరిశ్రమలు గాని, ప్రైవేటు ఎన్జిఓలు గాని వాళ్ళను కూడా ఈ భాగస్వాములుగా చేసి ఈ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటున్నాం. నావికాదళ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ సమకూర్చుకుంటున్న స్కార్పిన్ జలాంతర్గాముల స్టెల్త్ సాంకేతిక అంశాలకు సంబంధించి కీలక పత్రాలు వెల్లడి కావడంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నివేదిక కోరారు. ఈ మేరకు నావికాదళ ప్రధానాధికారిని వివరణ కోరారు. ఫ్రాన్స్ నుంచి సమకూర్చుకుంటున్న స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రెంచ్ నౌకా నిర్మాణ సంస్థ DCNS భారత నావికాదళం కోసం తయారు చేస్తోంది. వాటి సామర్థ్యానికి సంబంధించి 22,400 పేజీల సమాచారం బహిర్గతమైనట్లు ది ఆస్ట్రేలియన్ దినపత్రిక వెల్లడించింది. ఏ సమాచారం వెలుగు చూసింది, ఆ సమాచారం భారత్కు సంబంధించి విషయాలు ఉన్నాయో విశ్లేషిస్తున్నట్టు పారికర్ వెల్లడించారు. తనకు తెలిసి సమాచారం హ్యాక్ అయి ఉండొచ్చన్నారు. అయితే 100% సమాచారం బయటకు తెలిసే అవకాశం లేదన్న ఆయన మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని వెల్లడించారు. స్కార్పిన్ జలాంతర్గాముల సమాచారం విదేశీ మీడియా ద్వారా బహిర్గతమైనట్లు ప్రకటించిన భారత నావికాదళం వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది. లీకుపై భారత్ ఫ్రెంచ్ నౌకా నిర్మాణ సంస్థ DCNS వివరణ కోరింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత మండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ దాఖలు చేసిన 2వ రివ్యూ పిటిషన్ను సైతం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 58-42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీం మార్చి 18న తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 18న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆ తీర్పుపై 2 రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. మొదటి పిటిషన్ను జస్టిస్ గోపాల్ గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 10న తిరస్కరించింది. అదే ధర్మాసనం మంగళవారం 2వ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 58-42 నిష్పత్తిలో ఆస్తులను పంచుకోవాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సమస్యలుంటే 2 నెలల్లోగా కేంద్రం పరిష్కరించాలని నిర్దేశించింది. అనంతరం ఢిల్లీలో హోంశాఖ ఇరు రాష్ట్రాలతో 2 దఫాలుగా నిర్వహించిన సమావేశాల్లోనూ తెలంగాణ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపింది. ఆ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.
క్రీడాభివృద్ధికి ప్రత్యేక విధానం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఒలింపిక్ పతక విజేత సింధు కోచ్ గోపీచంద్ను సత్కరించడం ద్వారా ఈ మేరకు స్పష్టమైన సంకేతం ఇచ్చామని చెప్పారు. అక్టోబర్లో టేబుల్ టెన్నిస్ జాతీయ పోటీలకు విశాఖ వేదిక కానుందని వెల్లడించారు. అటు విశాఖ సమీపంలో ఉడా అభివృద్ధి చేసిన దాకమర్రి లేఅవుట్లో ఎల్ఐజీ ప్లాట్ల కేటాయింపునకు రంగం సిద్ధం చేసినట్లు వివరించారు. వాటిని అర్హులైన పేదలకు అందజేస్తామని గంటా తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని స్కూల్స్ లో ఒక్కొక్క టీచర్ని ట్రైన్ చేస్తూ ఈ ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది కంపల్సరీ చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో స్పోర్ట్స్ సంబంధించి ఒక స్పష్టమైన పాలసీ కూడా మనం తీసుకుంటా ఉన్నాం. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మరో మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి పర్యటించిన ఆయన యువత ఎవరి ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. 7 మీద కేసు పెడితే నిరాయుధీక్ష చేశాడు. 70 కేసులు బుక్ అయినాయి. వీళ్ళ మీద 1500 మంది మీద కేసులు బుక్ అయినాయి. ఈ చెప్పే మాటలు చూస్తుంటే ఇంకా అందరి కాపు చేతులందరూ కూడా కేసులు బుక్ చేసి కోర్టులు కూడా తిరిగి మీరందరూ కూడా మీ జీవితం నాశనం చేసుకోమని చెప్పే విధంగా ఉంది. మీరెవ్వరూ కూడా నమ్మొద్దు. మేము కాపు కార్పొరేషన్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. 70 వసంతాల స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండిపై ఉన్న వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలు చేపట్టిన తిరంగా యాత్రను ప్రారంభించిన ఆయన మహిళలకు సంపూర్ణ సాధికారత రావాలని ఆకాంక్షించారు. ఆడపిల్లలు ముఖ్యంగా ఎంతో స్ఫూర్తితోటి భారత స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి అనేక మందికి జీవితంలో గుర్తుంచుకొని వాళ్ళు పాటించినటువంటి విలువలను వాళ్ళు చేసినటువంటి త్యాగాలను స్మరించుకొని మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఈ దేశం యొక్క గౌరవ ప్రతిష్టను కాపాడాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. దేశంలో ఢిల్లీ, గోవా తర్వాత పిల్లల ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుల సముదాయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ పిల్లల కోర్టును ప్రారంభించారు. చిన్నారులపై అఘాయిత్యాలు జరిగిన కేసుల్లో విచారణకు అనువుగా కోర్టును తీర్చిదిద్దారు. చిన్నారులు ఆహ్లాదంగా సమాధానాలు చెప్పేందుకు వీలుగా ఆట వస్తువులను సమకూర్చారు. దీంట్లో చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ప్లేఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, నాన్ థ్రెటనింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు భయపడరు. ఎందుకంటే అక్కడ ఎన్వైరన్మెంట్లో జడ్జెస్, లాయర్స్, తర్వాత పేరెంట్స్ ఉంటారు. అందరూ సివిల్ డ్రెస్లోనే ఉంటారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తమను వేధిస్తున్నారంటూ తెలంగాణ పొరుగు సేవల సిబ్బంది సచివాలయంలో ఆందోళనకు దిగారు. డి బ్లాక్లోని ఆయన గది వద్దకు వెళ్లి ఆందోళన చేసిన ఉద్యోగులు ఆయన కుర్చీని పడేయడంతో పాటు చేయి పట్టుకుని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన్ని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు ఈయన చేసినటువంటి ఆగడాలు అన్ని కావు. ఒక లీవ్ శాంక్షన్ చేయాలంటే అది పిఎస్ నుంచి సెక్రటరీకి వస్తున్న పరిస్థితి. ఒక మెడికల్ రియంబర్స్మెంట్ కావాలంటే ఆ ఫైల్ను కొన్ని నెలల పాటు అక్కడే ఉంచి ఆ ఉద్యోగి చనిపోయేంత వరకు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉండేటువంటి 100 ఫైల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ ఈ పిఎస్ దగ్గర 500కు పైగా ఫైల్స్ తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 2094 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ వద్ద హజ్ యాత్రను ప్రారంభించిన పల్లె ఈ నెల 27వ తేదీ వరకు ప్రతిరోజు 2 ప్రత్యేక విమానాల ద్వారా యాత్రికులు వెళ్తారని వివరించారు. ఈ హజ్ యాత్రకు ఇక మున్ముందు కూడా ఒక హజ్ నిర్మాణం ఒకటి కడపలో కట్టిస్తున్నాం, విజయవాడలో నిర్మిస్తున్నాం. అందరికీ అందుబాటులో సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ 40 రోజుల పర్యటన విజయవంతం కావాలి, అల్లా వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశం చేత అందరము శుభాకాంక్షలు తెలియజేశాం. వినాయక నిమజ్జనం, బక్రీద్ ఏర్పాట్లపై హైదరాబాద్ నగర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశమైన ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమన్వయంపై చర్చించారు. ముందుగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం, దక్షిణ మండలంలో మాత్రమే 15 అడుగులు అంతకుమించి ఎత్తున్న విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. పౌర సమాజం పాత్రను పెంచుతూ ఉత్సవాలను విజయవంతం చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు విశాఖ అధికార యంత్రాంగం నిబంధనలు కట్టుదిట్టం చేసింది. విగ్రహం ఎత్తు సహా పలు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రవీణ్, ఎస్పీ యోగానంద్ స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్, ఎస్పీ మండపాల అనుమతులు, నిబంధనల అమలు నిమజ్జనం వరకు కమిటీ పరిశీలించనుందని తెలిపారు. ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లౌడ్ స్పీకర్లు, బాణాసంచపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. వినాయక విగ్రహాలు 8 అడుగులకు మించి ఉండరాదని తేల్చి చెప్పారు. బీచ్ రోడ్లో నిమజ్జనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శక్తివంతమైన భూకంపం ఇటలీని అతలాకుతలం చేసింది. ఇటలీ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30కు 6.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల తీవ్రతకు 73 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలగా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి. ఉంబ్రియా ప్రాంతంలోని నొర్సియా పట్టణ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కొండ ప్రాంతాలైన అమట్రైస్, అకుమోలి పట్టణాలు, పెస్కారా డెల్ ట్రోంటో గ్రామంలో భూకంపం పెను విధ్వంసాన్ని మిగిల్చింది. అత్యవసర సహాయక బృందాలు శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో శిథిలాలు వెలికి తీస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటలీ భూకంపంలో భారతీయులెవరికీ ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మయన్మార్ను సైతం 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వణికించింది. పర్యాటక కేంద్రమైన ప్రాచీన బగాన్ నగరానికి దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలోని చౌక్ అనే పట్టణం వద్ద 84 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకం ఉందని అమెరికా భూభౌతిక విభాగం తెలిపింది. 20 మంది గాయపడ్డారని తెలుస్తుండగా పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు మయన్మార్ తెలిపింది. మయన్మార్లో భూకంప ప్రభావం భారత, బంగ్లాదేశ్లోనూ కనిపించింది. తూర్పు ఈశాన్య భారతంలో ప్రకంపనల ఛాయలు కనిపించాయి. గువాహటి, కోల్కతా, రాంచీ, పట్నా, భువనేశ్వర్ నగరాలతో పాటు త్రిపురలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ సాయంత్రం పూట సరిగ్గా 4:04 భూ ప్రకంపనలు సంభవించాయి. కోల్కతాలో మెట్రో రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేసి తర్వాత పునరుద్ధరించారు. కశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. లోయలో పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దేందుకు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నెలలో రెండోసారి కశ్మీర్లో పర్యటించారు. శ్రీనగర్ వెళ్లిన రాజ్నాథ్ నెహ్రూ అతిథి గృహంలో పారామిలిటరీ, పరిపాలన, విద్య, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆందోళనలు, భద్రతా బలగాల చర్యలు, పౌర సేవలు అందుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చాలా చోట్ల పరిస్థితి చక్కబడిందని అధికారులు నివేదించారు. తర్వాత భద్రతా బలగాల అధిపతులు, పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బలగాలు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేతల బృందం రాజ్నాథ్కు వినతిపత్రం సమర్పించింది. కశ్మీర్లో పరిస్థితి శాంతించేలా అన్ని వర్గాలతో చర్చలు జరపాలని కోరారు. రాజ్నాథ్ పర్యటన గురువారం కొనసాగనుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ గళమెత్తిన తర్వాత ప్రశంసలు కురిపిస్తోన్న అక్కడి ప్రజలు తాజాగా ఆయనకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. బలూచిస్తాన్లో భారత జాతీయ పతాకాలు, ప్రధాని మోదీ చిత్రాలు చేతబూని ప్రదర్శన చేపట్టారు. భారత్కు, మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. మౌలిక రంగాన్ని పట్టాలెక్కించేందుకు మోదీ సర్కారు చర్యలు. 24,000 కోట్లతో 9 రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం. 6,000 కోట్లతో హైవేల అభివృద్ధి. 3,246 కోట్లతో బెజవాడ, గూడూరు మధ్య 3వ లైను. 2,063 కోట్లతో బలార్సా, కాజీపేట మధ్య తృతీయ మార్గానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా. అద్దె గర్భం పేరుతో అనైతిక చర్యలకు కేంద్రం అడ్డుకట్ట. ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్. భారతీయ దంపతులకు మాత్రమే అవకాశం. ఇటలీ, మయన్మార్ను వణికించిన భూకంపం. రోమన్ దేశంలో 73 మందికి పైగా మృతి. తూర్పు, ఈశాన్య భారతావనిలోనూ ప్రకంపనల ప్రభావం. 1 కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్న కేసీఆర్. కాంగ్రెస్ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్. సీఎంకు తెరాస శ్రేణుల ఘనస్వాగతం. సమిష్టి కృషి వల్లే పుష్కరాలు విజయవంతమయ్యాయన్న చంద్రబాబు. ప్రజల్లో 98% సంతృప్తి ఉందని వెల్లడి. ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు. ఉన్నత విద్యామండలి తీర్పుపై సమీక్షకు సుప్రీం నిరాకరణ. తెలంగాణ దాఖలు చేసిన 2వ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.